సోషల్ స్టడీస్ టెట్ డిఎస్సి ప్రీవియస్ పేపర్స్ బిట్స్. భూ అక్షం యొక్క రెండు చివరలను ఇలా అంటారు. భూ అక్షం యొక్క రెండు చివరలను ఇలా అంటారు. ఆప్షన్ ఏ రేఖాంశాలు, ఆప్షన్ బి దేశాలు, ఆప్షన్ సి ఖండాలు, ఆప్షన్ డి ధృవాలు. సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి ధృవాలు. భూ అక్షం యొక్క రెండు చివరలను ధృవాలు అంటారు. నెక్స్ట్, ఒప్పందపు వ్యవసాయంలో భాగస్థులు. ఆప్షన్ ఏ రైతులు మరియు అధికారులు, ఆప్షన్ బి రైతులు మరియు బ్యాంకులు, ఆప్షన్ సి రైతులు మరియు కంపెనీలు, ఆప్షన్ డి రైతులు మరియు ప్రభుత్వం. సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి రైతులు మరియు కంపెనీలు. ఒప్పంద వ్యవసాయంలో భాగస్థులు రైతులు మరియు కంపెనీలు. నెక్స్ట్, వజ్జీ మహాజనపదం. వజ్జీ మహాజనపదం యొక్క ప్రభుత్వ విధానం. ఆప్షన్ ఏ నిరంకుశ పాలన, ఆప్షన్ బి అరాచక ప్రభుత్వం, ఆప్షన్ సి రాచరిక పాలన, ఆప్షన్ డి గణరాజ్యం. సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి గణరాజ్యం. వజ్జీ మహాజనపదం యొక్క ప్రభుత్వ విధానం గణరాజ్యం. నెక్స్ట్, రాకాసి గుళ్ళు అనేవి. రాకాసి గుళ్ళు అనేవి ఆప్షన్ ఏ దేవాలయాలు, ఆప్షన్ బి సమాధులు, ఆప్షన్ సి స్తూపాలు, ఆప్షన్ డి విహారాలు. సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి సమాధులు. రాకాసి గుళ్ళు అనేవి సమాధులు. నెక్స్ట్, ఆళ్వారుల చేత అల్లబడి పాడబడిన పద్యమాలికలు ఏవి? ఆళ్వారుల చేత అల్లబడి పాడబడిన పద్యమాలికలు ఏవి? ఆప్షన్ ఏ పాసురాలు, ఆప్షన్ బి లలిత సంగీతం, ఆప్షన్ సి జానపద గీతాలు, ఆప్షన్ డి శ్లోకాలు. సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ పాసురాలు. ఆళ్వారుల చేత అల్లబడి పాడబడిన పద్యమాలికలు పాసురాలు. నెక్స్ట్, సంస్కృత సాహిత్యంలో ఆది కావ్యం ఏది? సంస్కృత సాహిత్యంలో ఆది కావ్యం ఏది? ఆప్షన్ ఏ రామాయణం, ఆప్షన్ బి మహాభారతం, ఆప్షన్ సి భాగవతం, ఆప్షన్ డి శాకుంతలం. సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ రామాయణం. సంస్కృత సాహిత్యంలో ఆది కావ్యం రామాయణం. నెక్స్ట్, సముద్రంలో ప్రతిదినం నీటి మట్టం లయబద్ధంగా పెరుగుతూ తగ్గుతూ ఉండడాన్ని ఈ విధంగా పిలుస్తారు. ఆప్షన్ ఏ తరంగాలు, ఆప్షన్ బి వరదలు, ఆప్షన్ సి ప్రవాహాలు, ఆప్షన్ డి పాటుపోట్లు. ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి ఆటుపోట్లు. సముద్రంలో ప్రతిదినం నీటి మట్టం లయబద్ధంగా పెరుగుతూ తగ్గుతూ ఉండడాన్ని ఈ విధంగా పిలుస్తారు, అంటే పాటుపోట్లు. నెక్స్ట్, పారిశ్రామిక విప్లవం ప్రారంభమైన దేశం. పారిశ్రామిక విప్లవం ప్రారంభమైన దేశం. ఆప్షన్ ఏ ఇంగ్లాండ్, ఆప్షన్ బి అమెరికా, ఆప్షన్ సి రష్యా, ఆప్షన్ డి ఇండియా. సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ ఇంగ్లాండ్. పారిశ్రామిక విప్లవం ప్రారంభమైన దేశం ఇంగ్లాండ్. నెక్స్ట్, ఆంధ్ర రాజులుగా కీర్తించబడిన వారు ఎవరు? ఆంధ్ర రాజులుగా కీర్తించబడిన వారు ఎవరు? ఆప్షన్ ఏ విష్ణుకుండనీలు, ఆప్షన్ బి పల్లవులు, ఆప్షన్ సి చోళులు, ఆప్షన్ డి కాకతీయులు. సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి కాకతీయులు. ఆంధ్ర రాజులుగా కీర్తించబడిన వారు కాకతీయులు. జప్త్ శిస్తును అక్బర్ ఆస్థానం నందరి ఈ మంత్రి ప్రవేశపెట్టాడు. ఆప్షన్ ఏ తొడర్మల్, ఆప్షన్ బి అబుల్ ఫజిల్, ఆప్షన్ సి బీర్బల్, ఆప్షన్ డి సంగ్రామ్ సింగ్. సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ తొడర్మల్. జప్తు శిస్తును అక్బర్ ఆస్థానం నందలి తొడర్మల్ ప్రవేశపెట్టారు. నెక్స్ట్, మన దేశంలో ఓటు హక్కు పొందడానికి కనీస వయోపరిమితి. మన దేశంలో ఓటు హక్కు పొందటానికి కనీస వయోపరిమితి.
ఆప్షన్ ఏ 21 సంవత్సరాలు, ఆప్షన్ బి 19 సంవత్సరాలు, ఆప్షన్ సి 20 సంవత్సరాలు, ఆప్షన్ డి 18 సంవత్సరాలు. సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి 18 సంవత్సరాలు. మన దేశంలో ఓటు హక్కు పొందడానికి కనీస వయో పరిమితి 18 సంవత్సరాలు. నెక్స్ట్, పల్నాటి వీరుల కథ రాసిన వారు ఎవరు? పలనాటి వీరుల కథ రాసిన వారు ఎవరు? ఆప్షన్ ఏ నన్నయ్య, ఆప్షన్ బి తిక్కన్న, ఆప్షన్ సి మొల్ల, ఆప్షన్ డి శ్రీనాథుడు. సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి శ్రీనాథుడు. పల్నాటి వీరుల కథ రాసిన వారు శ్రీనాథుడు. నెక్స్ట్, ఆంధ్ర జనసంఘాన్ని ఏర్పాటు చేసిన వారు ఎవరు? ఆంధ్ర జనసంఘాన్ని ఏర్పాటు చేసిన వారు ఎవరు? ఆప్షన్ ఏ మాడపాటి హనుమంతరావు, ఆప్షన్ బి కొమర్రాజు లక్ష్మణరావు, ఆప్షన్ సి నాయని వెంకట రంగారావు, ఆప్షన్ డి రావి చెట్టు రంగారావు. సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ మాడపాటి హనుమంతరావు. ఆంధ్ర జనసంఘాన్ని ఏర్పాటు చేసిన వారు మాడపాటి హనుమంతరావు గారు. నెక్స్ట్, క్విట్ ఇండియా ఉద్యమం ప్రారంభమైన సంవత్సరం ఏది? క్విట్ ఇండియా ఉద్యమం ప్రారంభమైన సంవత్సరం ఏది? ఆప్షన్ ఏ 1943, ఆప్షన్ బి 1946, ఆప్షన్ సి 1942, ఆప్షన్ డి 1941. సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి 1942. క్విట్ ఇండియా ఉద్యమం ప్రారంభమైన సంవత్సరం 1942. నెక్స్ట్, మాడపాటి హనుమంతరావు రావి నారాయణ రెడ్డిలకు దీనితో సంబంధం కలదు. మాడపాటి హనుమంతరావు రావి నారాయణ రెడ్డిలకు దీనితో సంబంధం కలదు. ఆప్షన్ ఏ ఆంధ్ర మహిళా సభ, ఆప్షన్ బి ఆంధ్ర సారస్వత సభ, ఆప్షన్ సి ఆంధ్ర భాషా సంఘం, ఆప్షన్ డి ఆంధ్ర మహాసభ. సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి ఆంధ్ర మహాసభ. మాడపాటి హనుమంతరావు రావి నారాయణ రెడ్డిలకు ఆంధ్ర మహాసభతో సంబంధం కలదు. సో టీచర్స్, మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ఇలాంటి ప్రీవియస్ పేపర్స్కి సంబంధించిన వీడియోస్ ఇంకా మీకు కావాలనుకుంటే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలానే సపోర్ట్ చేయండి.